శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. సంగమయుగ వాస్తవిక వారసత్వము సర్వశక్తులు మరియు సర్వగుణములు. వాస్తవంగా బాబా మనకి భవిష్య స్వర్గ రాజ్య భాగ్యము వారసత్వంగా ఇవ్వడానికి వచ్చారు. కానీ దానిని ప్రాప్తింప చేసుకొనుటకు శక్తి సంపన్నంగా, గుణ సంపన్నంగా, చరిత్రవంతులుగా, దివ్య బుద్ధితో సంపన్నంగా అవ్వడము ఎంతగానో అవసరము. కావున అందరూ అటెన్షన్ ఇవ్వాలి. మనము కోల్పోయిన సమస్త శక్తులని ప్రాప్తింప చేసుకోగలిగేది ఈ సమయమే. మనము పరంధామము నుండి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు సంపూర్ణంగా ఉండేవారము. శక్తులలో సంపూర్ణంగా, గుణాలలో నిండుగా, మర్యాదలలో నిండుగా, పవిత్రతలో కూడా నిండుగా. నెమ్మది నెమ్మదిగా మనము శక్తులని కోల్పోయాము. ఇప్పుడు మరలా శక్తి సంపన్నంగా అయ్యే సమయము ఇది. మొదట అటెన్షన్ ఇవ్వాలి, మన శక్తులు నష్టపోకూడదు అని. వ్యర్థ సంకల్పాలలో, వ్యర్థము చూడడములో, వ్యర్థము మాట్లాడడములో, వ్యర్థ కర్మలు చేయుటలో, ఇతరుల అవగుణాలు చూస్తూ, పరచింతన చేస్తూ, పరదర్శనము చేస్తూ, అవగుణ దృష్టిని కలిగి ఉండి, ఈర్ష్యాద్వేషములలో, అసహ్యములో, కామక్రోధాది వికారములలో మన శక్తులు, ఆంతరిక శక్తులు నష్టపోతాము. మొదట మనము నష్టపోయే ఈ లీకేజీని మూసివేయాలి, సమాప్తం చేయాలి. ఆ తరువాత స్వయమును శక్తిశాలిగా చేసుకొనుటకు మనసులో శక్తిశాలి ఆలోచనలను రచించాలి, నేర్చుకోవాలి. కనీసం 10 శక్తిశాలి సుందర సంకల్పాలు తన వద్ద తప్పకుండా పెట్టుకోవాలి. ఉదాహరణకు, నేను కల్పకల్ప విజయీ రత్నమును, మాయ నన్ను ఓడించలేదు, నేనే ఈ మాయను కల్పకల్పము జయించాను. రెండవది, మార్గంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను నా స్థితి నుండి విచలితమవ్వను. మూడవది, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, ఈ ప్రపంచంలో అందరికంటే శక్తిశాలి ఆత్మను, నాకు ఏదీ అసంభవం కాదు. నాలుగవ సంకల్పము, నా తోడు స్వయంగా భగవంతుడే ఉన్నారు, తన శక్తులు కూడా నాతో పనిచేస్తూ ఉన్నాయి, నాకు ఏ రకమైన భయమూ లేదు. ఈ విధమైన సుందర సంకల్పములు తన వద్ద నోట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అభ్యాసం చేస్తే శక్తులు వృద్ధి చెందుతాయి. ఎందుకనగా మన ప్రతి సంకల్పం చేత శక్తి ఉత్పన్నమవుతుంది. మన ప్రతి శక్తిశాలి సంకల్పము మనకి ఆంతరిక శక్తిని ఇస్తుంది. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, నేను విజయీ రత్నమును, నేను నిర్భయ ఆత్మను, నేను భగవంతుని సంతానమును. ఇలా స్వమాన సంకల్పములు మనకి శక్తిని ఇస్తాయి. దీనితో పాటుగా యోగ బలము కూడా మనము పెంచుకుంటూ ఉండాలి. యోగ బలంతో కూడా ఎంతో శక్తులు మనకి లభిస్తాయి. పవిత్రతా బలము కూడా ఎంతో గొప్ప బలము. ఈ బలము ఎంతగా మనము వృద్ధిపరుచుకుంటామో అంతగా శక్తిశాలిగా అవుతాము. అదేవిధంగా జ్ఞాన చింతన కూడా మనకి బలమును ఇస్తుంది. ఇలా తన శక్తులలో రోజురోజుకి వృద్ధి జరుగుతూ ఉండాలి. గుణ సంపన్నంగా కూడా మనము తయారవ్వాలి. కొన్ని గుణములపై విశేషంగా అటెన్షన్ ఇద్దాము. సంతుష్టత, సరళత, నిర్భయత, అంతర్ముఖత, నిరహంకారత, సమర్పణత, శుభ భావన, దృఢత్వము, ఈ గుణాలపై విశేష అటెన్షన్ ఇద్దాము. ఈ 8 లేక 10 గుణములు మనల్ని గుణ సంపన్నంగా చేయుటలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎవరైతే గుణవంతులో వారే అందరికీ ప్రియంగా ఉంటారు. కావున రండి, ఈ రోజంతా మనము పంచస్వరూపముల అభ్యాసము చేద్దాము. తన దైవీ స్వరూపమును చూద్దాము. అది కూడా గుణ సంపన్న, శక్తులతో సంపన్న స్వరూపము. తన ఆత్మిక స్వరూపమును చూద్దాము. నేను అన్ని గుణాలతో సంపన్న, సంపూర్ణ పవిత్ర శక్తి స్వరూప ఆత్మను.
ఆ తరువాత పూజ్య స్వరూపము చూద్దాము. మనసులో అందరి యందు శుభ భావన, దాత ఆత్మలము, మనము దయాహృదయులము. ఆ తరువాత బ్రాహ్మణ స్వరూపమును చూద్దాము. భగవంతుని తోడు ఉండే స్వరూపము ఇది. ఆ తరువాత ఫరిస్తా స్వరూపము, సంపూర్ణ పవిత్ర స్వరూపము. ఇలా ఈ 5 స్వరూపాల చింతన ఈ రోజు చేద్దాము, ప్రతి గంటకి ఒకసారి. అప్పుడు ఈ 5 స్వరూపములు మనల్ని శక్తిశాలిగా చేస్తాయి మరియు గుణ సంపన్నంగా కూడా చేస్తాయి. ఓం శాంతి.